నేను ఇక్కడ ఉన్నానని తెలిసే వచ్చావు. భయం వేయలేదా? భయమా? నాలో ఏం మంచి మిగిల్చావని భయపడాలి, కొత్తగా ఏం పాడవుతానని బెదిరిపోవాలి. అయితే తెగించే వచ్చావు అన్నమాట. ఏ రోజు నీతో చేతులు కలిపానో ఆ రోజే బరి తెగించిన ఆడదని పిరుతొచ్చేసింది. మర్యాదగా తెల్లవారేసరికి ఇక్కడి నుంచి వెళ్ళకపోతే వెళ్ళను. వెళ్లాల్సి వస్తే వాళ్ళ కాటికే వెళ్తాను. అది నువ్వే తీసుకెళ్ళాలి, నీ చేతులతోనే తగలబెట్టాలి. ఎంత పొగరే నీకు! వెళ్ళు. వెళ్ళకపోతే వీణ్ణి చంపేస్తా. చక్రవర్తి, నా మీద చేసుకుంటావా? అర్మయ్, ఒకవేళ పని మనిషి మీద కోరిక పుట్టిందే అనుకో, ఇదే పద్ధతి? నలుగురికి తెలిస్తే ఇంకేమైనా ఉందా? సారీ, ఏదో ఉద్రేకంలో. పర్వాలేదు, పెళ్లి కాలేదు కదా, ఏదో కొరతనం. వెళ్ళు. అన్నయ్య, ఊరుకో సీత, ఊరుకో. అత్తవారింట్లోనే పని మనిషిగా ఉండలేనన్నయ్య. చూడమ్మా, నువ్వెవరి దగ్గర పని మనిషిగా చేరలేదు. నీ అత్తగారికి సేవలు చేస్తూ వ్యసనాలకు అలవాటు పడ్డ నీ భర్తను దారికి తెచ్చుకుని నీ కాపురాన్ని చక్కదిద్దుకో. ఒక మనిషిని భయపెట్టి భార్యతో కాపురం చేయించలేం కదా. నువ్వు అతనికి అతి దగ్గరగా ఉండి అతను నిన్ను అర్థం చేసుకుని ఇలా ప్రవర్తిస్తావని, అందుకు ఇది మంచి అవకాశం అని ఆలోచించే నిర్ణయానికి వచ్చాను. ఆవేశంలో అతన్ని దూరం చేసుకోవద్దమ్మా. నీకేం భయం లేదమ్మా, నిన్ను నేను కంటికి రెప్పలా కాపాడుతుంటాను. ఏమిటండి, ఏమైంది? ఏం లేదు, కొత్తగా వచ్చింది కదా, ఇంట్లో దయాలున్నాయని భయపడుతుంటేను ధైర్యం చెప్పొచ్చాను. పాపం, భర్త మోసం చేశాడు కదా, కలత మనసుతో అలాగే కలగనుంటుంది. మీరండి. ఏమిటండి ఆలోచిస్తున్నారు? దెయ్యాల గురించేనా? దయ్యాల గురించే, కానీ అవి ఆ అమ్మాయిని ఏమైనా చేస్తాయని కాదు. మరి నా పక్కనున్న దేవతను ఏమన్నా చేస్తాయేమో అని భయం. జంటగా ఉంటే దెయ్యాలు రావటగా? అవును, మిమ్మల్ని అంతా అమాయక చక్రవర్తి అంటుండేవారు. పెళ్ళైన తర్వాత మీలో ఏదో మార్పు వచ్చినట్టుంది. నిజంగానా? నేను ఎప్పుడూ చెప్పాగా, ఐ ఆమ్ 2 in 1 అని. చాచి పక్క మీద సంకురాత్రి, మొగుడు పెళ్ళాలుగా మొదటి రాత్రి, పెదవులు అడిగిన రుచి రాత్రి, కౌగిలి అడిగిన కసి రాత్రి, కవ్విస్తున్నది చలి రాత్రి, కవ్విస్తున్నది చలి రాత్రి. సన్నజాజి పక్క మీద సంకురాత్రి, మొగుడు పెళ్ళాలుగా మొదటి రాత్రి,